పిల్లలు, ఈరోజు ఒక మంచి విశేషమైన రోజు. అదేంటో చెప్పానా? ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి ఆకాశంలో ఎవరు కనపడుతున్నారు? ఆకాశం ఎక్కడ? సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు కదా. ఆ సూర్యభగవానుడి పుట్టినరోజు అన్నమాట. మీరు పుట్టినరోజు చేసుకుంటారు కదా. ఈరోజు సూర్యభగవానుడి పుట్టినరోజు. అందువల్ల ఏంటంటే ఈ రోజుని రథసప్తమి అంటాం అన్నమాట. ఈ లోకానికంతా వెలుగు ఎవరిస్తున్నారు? సూర్యుడు. సూర్యభగవానుడు ఎప్పుడు వస్తాడు? పొద్దున్నే వస్తాడు. పొద్దున్న రాగానే మనకి వెలుతురు వచ్చేస్తుంది. ఓకేనా? సూర్యభగవానుడు ఉండబట్టే మనమంతా ఆనందంగా జీవిస్తున్నాం. కాబట్టి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇద్దాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నీళ్ళల్లో అన్నిట్లో పువ్వులు వేసిన, ఎర్ర పువ్వులు అంటే ఇష్టం. మీరందరూ మమత అందరికి తలా ఒక్కోటి జాగ్రత్తగా పట్టుకో. ఫాస్ట్ పట్టుకో. అట్లాగే అందరూ పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. రిక్కీ, నువ్వు కూడా ఇవ్వు ఒక్కొక్కటి. ఆ పక్క వాళ్ళకి పట్టుకో, జాగ్రత్తగా ఇవ్వు. కింద ఇవ్వకూడదు. పాప చేయి, నోట్లో చేయి నాన్న, పట్టుకో. మీరిద్దరు తీసుకోండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను కొన్ని మంత్రాలు చెప్తాను, మీరేంటంటే అవి పలుకుతూ నీళ్లు చిన్నగా కింద కొంచండి. ఓకేనా? ఓం మిత్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం అర్కాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః, ఓం పూష్ణే నమః, ఓం మారీచయే నమః, ఓం పవిత్రే నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. అందరూ ఇక్కడ పెట్టేసి దండం పెట్టుకోండి సూర్యభగవానుడికి. అక్కడ పెట్టేయండి అందరూ. వెనక్కి వెళ్ళిపోయి మీ ప్లేస్లోకి వెళ్ళిపోయి దండం పెట్టుకోవాలి. మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి. ఎవరు? సూర్యభగవానుడు. అక్కడ పెట్టేసి దండం పెట్టుకోండి సూర్యభగవానుడికి. వెళ్ళండి. మీకు అందరికీ ఆరోగ్యం బాగా ఉండాలని సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి. ఓకేనా?